ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శ్రీదేవుని సంగం విన్నాను. మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రార్థన చేస్తున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మహేశ్వరి వారి పాదాలతో ఎట్లయిన వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రెక్కల సాటిని కాచిన పాడి సంరక్షించిందా. మరో కాల సమయం సజీవ లెక్కన చేసి ప్రార్థించిండగా వాక్యమైనడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం ప్రియంగా నిర్ధనకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5వ వచనం ధ్యానం చేస్తున్నాము. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు మనుష్యుల నిమిత్తము అంటే పాపులమైన మనలను పాపము నుండి రక్షించుటకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి రక్షణ అనుగ్రహించి ఉన్నారు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వము. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉన్నారు. మనందరి పాపముల నిమిత్తము, మనందరి దోషముల నిమిత్తము ఆయన రక్తము గార్చి ఆయన తాను బలి అయి ఉన్న విధానాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకత్వాన్ని గూర్చి, ఆ యాజకుడు చేయవలసిన పనిని గూర్చి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యుల నుండి ఏర్పరచబడిన వాడే అని. అంటే ఎవడు? మానవుడై ఉన్న తాను, మనవలే ఉన్న తాను ఇప్పుడు తాను చేయవలసిన యాజకత్వాన్ని అంటే దేవునికి చేయు అర్పణలను, స్తుతులు, స్తోత్రాల విషయంలో చెప్తూ పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు అన్నాడు. ఎవరి పాపములు? మనందరి పాపముల కొరకు, మానవాళి పాప పరిహార్థము. మరి అక్కడ ఈ యొక్క యాజకుడు అర్పణ అర్పిస్తున్నాడు. ఏమని? పాపముల కొరకు అర్పణలు బలులను అర్పించుటకై దేవుని విషయమై కార్యములు జరిగించుటకై అని. అంటే దేవుడు మన అర్పణలు అంగీకరించి మన పాపాలు మన్నించి ఆయన తన కృపను మనకు అనుగ్రహించుట కొరకు ఈ ప్రధాన యాజకులు చేసే పనిని గురించి ఇక్కడ చెప్తాంటున్నాడు. మనుష్యుల నిమిత్తము నియమింపబడును అని. ఎవరు? మనుష్యులలోనే ఒకరిని నియమించుకుని ఆయన ద్వారా ఈ యొక్క పనిని, ఈ ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తాము అనే విషయాన్ని పౌలు చెప్తూ తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వాని ఎడల, త్రోవ తప్పి వాని ఎడల తాళిని చూపగలవాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే పాపముల నిమిత్తము, పాప పరిహార నిమిత్తము ఎవరైతే మన కొరకు, మన పాపముల కొరకు యాజకత్వాన్ని, ఇక్కడ ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యులలో నుండి అని అన్నాడు. అంటే మన కొరకు, మన పాపముల కొరకు మనము ఏర్పరచుకున్నవాడు, కానీ మనందరి కొరకు ఏర్పరచబడి ఆయన చేయుచున్న ఈ యొక్క ప్రధాన యాజకత్వాన్ని పౌలు ఇక్కడ ఉద్దేశించాడు. కాబట్టి తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున ఎవరు? ప్రభువుని గురించి, ప్రభు యొక్క కార్యాల గురించి చెప్తూ అతడు ఏమీ తెలియని వాని ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాళిని చూపగలవాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే మన అతిక్రమాలు, మన పాపములు మనం వెంట ఉన్నప్పుడు వాటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి వచ్చాడు. కాబట్టి అందుకే పౌలు అంటున్నాడు, ఆ హేతువు చేత ప్రజల కొరకై, అంటే ప్రజల యొక్క కొరకు అలాగో తన కొరకును పాపముల నిమిత్తమును అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. తన కోసము, ప్రజల కోసము ఏ పాపమైతే ఏలుబడి చేయకుందో ఆ పాపము, ఆది తల్లిదండ్రులు చేసిన అతిక్రమం, పాపం, ఆజ్ఞాతిక్రమం ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రధాన యాజకుడిగా ఆయన వచ్చి ఉన్నాడు.
ఆ విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణములను చేయవలసిన వాడై ఉన్నాడు అంటే ప్రజల కొరకు తన కొరకు అంటే తాను పాపము చేయకపోయినా తాను పాపిగా చిత్రీకరించిన ఈ లోకాన్ని కొరకు దేవుని యొక్క కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు. కాబట్టి మరియు ఎవడో ఈ ఘనత తనకు తానే వహించుకొనడము గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. మరి ఆనాడు దేవుడు అహరోనుని ఏ విధంగా అయితే ఆ యాజకత్వానికి పిలిచి ఉన్నాడో ఆ విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? తనకు తానుగా ఎవరు ఎంచుకోరు, ఎవరిస్తారు? ఇది దేవుని ద్వారా దేవుని చేత అది ఏర్పరచబడుతుందనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరియు ఎవడనో ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడేవాడై ఈ ఘనత పొందను అన్నాడు. ఎవరైతే ఆ పిలుపునకు తగినట్లుగా ప్రవర్తిస్తారో, ఆ పిలుపునకు లోబడి ఉంటారో, ఆ యొక్క కార్యాన్ని అంటే ఆ యాజకత్వాన్ని, ఆ ఉన్నతమైన స్థితిని వారు కలిగి ఉంటారనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. ఇప్పుడు తండ్రి తన కుమారుని ఏం చేశారు? మహిమపరిచారు. ఎందుకని? కుమారుడు మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన ఏ పాపము లేని వాడైనప్పటికీ ఈ ప్రధాన యాజకత్వాన్ని, ఈ క్రీస్తు యేసు ప్రభువారు ఈ ప్రధాన యాజకత్వాన్ని కలిగిన వాడై అందరి పాపముల నిమిత్తము, అందరి రక్షణ నిమిత్తము ఆయన ఈ యొక్క కార్యాన్ని జరిగించాడు. ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తను తానే మహిమపరచుకొనలేదు కానీ అంటే తనకు తానుగా కాదు కానీ తండ్రి యొక్క చిత్తముగా, తండ్రి యొక్క ఉద్దేశముగా ఇక్కడ ప్రభువుని గురించి పౌలు చెప్తూ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ అంటున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమ పరచను. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మహిమపరిచి ఆ మహిమతో నేడు మనలను ఆ యొక్క ప్రధాన యాజకత్వాన్ని జరిగించిన క్రీస్తు ద్వారా మనమందరము పాపము నుండి, మరణము నుండి తప్పింపబడి క్రీస్తు రక్తములో కడగబడి ఆయనతో పాటు ఆయన రాజ్యమందు సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరం కలిగి ఉండాలని భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మా పాపముల నిమిత్తము, మా అతిక్రమముల నిమిత్తము మేము చనిపోయిన వారమై ఉండగా మమ్మల్ని విడిపించుటకు, రక్షించుటకు మీరు నాయన మా మధ్య శరీరధారిగా మా వల్లే జీవించి మా వల్లే నాయన మీరు ఎన్నో శ్రమలు అనుభవించి నేడు మీరు జరిగించిన ఈ యొక్క యాజకత్వాన్ని బట్టి తండ్రి, మీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణను మేము నిర్లక్ష్యము చేయక మీ వాక్యమందును మీ ఉపదేశముల యందును మేము జీవించుటకు నీ సహాయం అనుగ్రహించాము. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ఆయా ప్రార్థన కలిగిన కుటుంబాలను లేవనెత్తువాడు. కాబట్టి తండ్రి, మీ చిత్తమును అనుసరించి, మీ వాక్యమును అనుసరించి, మీ కుమారుని విశ్వాసం ఉంచి మీ నిత్యరాజ్యంలో చేరగలిగిన స్థితి ప్రతి వారికి దయచేయమని అడుగుచున్న చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వించి జీవించాను. 8 దినాలు వివాహంగా కుటుంబాల కుటుంబాలను ప్రత్యేకపరిచాను. తమ ప్రియులను పోటున్న కుటుంబాలను ఆదరించాను. ఈ సన్నిధి కాంతి మీ బిడలైన మాపై నుంచి ఈ రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేస్తాం. మీ యాజకత్వములో మేమందరము నాయన జీవించుటకు, మీతో పాటు సదాకాలము జీవించుటకు అతి కృపతో మీతోనని
ఏ సనత నాకు వాదించి వేడుకుంటున్నాం తల్లి. ఆమె పరలోక మందును మాత్రమే నీ నామం పరిశుద్ధపరచుకోగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయము, వాళ్ళ పాలన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపవాదం క్షమించు. శోధనలు కాల్సిన తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నది. ఆమె మన పరమ తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతోడండి సంరక్షించిన గాక. ఆమె